కొత్త గుడి కట్టినా పాత గుడి జాగల కొత్తది కట్టినా ఇగ్రాలు మళ్ళా నిలబెడతారు. ఊరంతా పండుగ చేసుకుంటారు, చుట్టాలను పిలుచుకుంటారు. మా సంబురం అనిపిస్తుంది. ఏ గుడి కాన్నైనా జాతర కాన్నైనా దేవుళ్ళని నిలబెడతప్పుడు అయ్యవాళ్ళు వేద మంత్రాలు చదువుతుండగా మంగళ వాయిద్యాలు మోగుతుంటే కొలువు తీరుతారు. కానీ అంతటా ఒక లెక్క, మేడారంలో ఇంకో లెక్క ఉంటుంది మరి. మేడారంలో పగడిద్దరాజు గోవిందరాజుల గద్దెల పునఃప్రతిష్ఠ కార్యం మా సంబరంగా సాగింది. మహిబాద్ జిల్లా పూనుకొండలో పగడిద్దరాజు గుడికాడ పెనక వంశస్థులు ధ్వజస్తంభానికి శుద్ధి చేసి పూజలు చేసినాక డప్పు సప్పుల నడుమ ఊరేగింపుగా మేడారానికి తీసుకొచ్చిర్రు. అటు ములుగు జిల్లా కొండాయి నుంచి దెబ్బకట్ల వంశస్థులు గోవిందరాజు ధ్వజస్తంభంతో మేడారానికి చేరుకున్నారు. ఇక పొద్దుగాల 6 గంటలకు గోవిందరాజు పావుతక్కువ 10ంటికి పగడిద్దరాజు ధ్వజస్తంభాన్ని నిలబెట్టిర్రు గద్దెల మీద. అంతా ఆదివాసీల పద్ధతి ప్రకారమే నడిచిన ఈ పూజలన్నీ. ఇవాళ భక్తుల దర్శనాలు బంద్ పెట్టిండ్రు. పరదలు కట్టి ఆదివాసీ పూజారులు మాత్రమే గద్దెల మీదికి పోయి పూజలు చేసి స్తంభాలను నిలబెట్టిర్రు. మంత్రి సీతక్క దగ్గరుండి పనులు అరుచుకున్నది. ఈ రోజు మొదటి ఘట్టం మరి మొదలైంది. ఇప్పటి వరకు అన్ని కూడా సమ్మక్క సారలమ్మ గోవిందరాజు పగిడిద్దరాజు దీవెనలతోటి అన్ని కార్యక్రమాలు సంపూర్ణంగా జరుగుతున్నాయి. బయట ఇప్పుడున్నటువంటి స్వస్తికు ఎందుకు లెఫ్ట్ తిరిగిందో మాకు తెలియదు, మేమేం అనట్లేదు. మేము పెట్టే నమ్ముకున్న స్వస్తికి మాత్రం మరి ప్రకృతి సిద్ధాంతం, ప్రకృతి ఇప్పుడు సుడిగాలి వచ్చినా రైట్ నుంచి ఇట్లా వస్తుంది. ఇంకో నెల రోజులే ఉన్నది జాతరకు. మాస్టర్ ప్లాన్ ప్రకారం గద్దెలు పెద్దగా చేసే పనులు రువ్వడిగా నడుస్తున్నాయి. జాతర వరకు పోతే ఇక మేడారం అంతా కొత్త కనబడుతుండొచ్చు.